ఏ రోజున ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే డివిజన్ లో తిరగడం జరిగిందా? ఏ ఎమ్మెల్యే అయినా ఇక్కడున్న మురుగునీటి వ్యవస్థను బాగు చేయాలా, ఇక్కడున్న పరిసరాలను బాగు చేయాలా, మన కడపను బాగు చేసుకోవాలని చెప్పేసి ఒక్కొక్కరు మాట్లాడతారు. మేము 10 ఏళ్ల నుంచి ఉన్నాం, మేము జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసినాం, మేము 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాం, మేము 10 ఏళ్ళు మేయర్ గా ఉన్నాం. దేనికున్నారు? డబ్బు కట్టిని దాచుకోవడానికి ఉన్నారు, వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు. కానీ కడపకి ఏమన్నా లాభం వచ్చిందా వీళ్ళ వల్ల? చాలా మంది ఇప్పుడు గెలిచినాక ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు కండువాలు మార్చుకొని వస్తున్నారు. రాని ప్రజాసేవలో ముందుకు పోతున్నాం కాబట్టి ప్రజాసేవకు సంబంధించిన ప్రజల సమస్యలకు సంబంధించిన సమస్యల్లో మనం వాళ్ళకు కూడా సాయం చేద్దాం. ఇక్కడ మనం గెలిచామంటే ప్రజల కోసం గెలిచాము, పార్టీల కోసం గెలవలేదు. అలాగనే మనమందరం కలిసి తెలుగుదేశం అని గొప్పగా చాటుకొని తెలుగుదేశం యొక్క గౌరవాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ కడప నియోజకవర్గంలోని ప్రజలకు సాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. అంతనే కాకుండా మనకు కడప నియోజకవర్గానికి ఉన్న మొత్తం ఎక్కువ బలం ఏంటంటే మన జిల్లా పార్టీ అధ్యక్షులు పోలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి అన్న. ఆయన మనకు చాలా సపోర్ట్ చేస్తూ మన వెనక ఉంటూ మనకు గైడ్ చేస్తూ మనం ఏ విధంగా పోవాలని మనందరికీ దిశానిర్దేశం చేసుకుంటూ ముందుకు పోతా ఉంటారు. ఆయన ఆలోచనకి ఫలితమే ఈరోజు భూకంప కాలువ కన్నీ విని ఎరగని చరిత్రలో ఎరగని విధంగా ఈరోజు భూకంప కాలువని క్లీన్ చేసి ప్రజల ముందు తీసుకొచ్చినామంటే అది శ్రీనివాసరెడ్డి అన్న యొక్క ఆయన మనసులో పుట్టిన కోరిక, ఆయన యొక్క ఆలోచన. ఎవరు ఏమి మాట్లాడినా, ఎవరు ఏమి రాసుకున్నా కడప అభివృద్ధిలో డెఫినెట్ గా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల ప్రకారము, తెలుగుదేశం పార్టీ ఆశయాల ప్రకారము, ఇక్కడ జిల్లా ప్రెసిడెంట్ గారి ఆశయాల ప్రకారము, మీ అందరి యొక్క ఆశయాల ప్రకారం పనిచేయడం జరుగుతుంది. అందులో ఏ విధమైన డౌట్ పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు ఏ నిమిషమైనా వాళ్ళకి సమస్య వస్తే, మీరు ద్వారకా నగర్కి వస్తే, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వస్తే ఒక ఎమ్మెల్యే కాదు, 2 దొరుకుతారు మీకు సహాయం చేయడానికి. వాసన్న, మాధవమ్మ. దాంతో పాటు ప్రజా సమస్యలు సాల్వ్ చేయడంలో ఎప్పటికప్పుడు మన డివిజన్ ఇన్ఛార్జ్ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ త్రూ ఈ యొక్క సమస్యల పరిష్కార దిశగా ముందుకెళ్తున్నాము. చక్కగా మనము ప్రతి ఒక్కరి దగ్గరికి మనం రీచ్ అవ్వాలా, ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి, ప్రతి ఒక్క పౌరుడి దగ్గరికి రీచ్ అవ్వాలని చెప్పేసి డివిజన్ ఇన్ఛార్జీలు కూడా అంతే ఉత్సాహంగా ఈరోజు కాలనీలలో తిరుగుతున్నారు, డివిజన్లలో తిరుగుతా ఉన్నారు. బూత్ ఇన్ఛార్జీలు కూడా వాళ్ళకంటే ఉత్సాహంగా తిరుగుతా ఉన్నారు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే మనం ఇక్కడ పంతం బట్టి గెలిచాం కాబట్టి మన యువత ఇంత ఉత్సాహంగా ప్రజల మధ్యకి పోతా ఉన్నారు. ఎక్కడి పోయినా చెప్తా ఉన్నారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్యకర్తలు అందుబాటులో ఉండాలా, బూత్ ఇన్ఛార్జీలు అందుబాటులో ఉన్నారు, డివిజన్ ఇన్ఛార్జీలు అందుబాటులో ఉన్నారు. మాకు సమస్యలు రాగానే వెంటనే మా సమస్యలను సంబంధిత వ్యక్తుల దగ్గర తీసుకుపోయి పరిష్కార దిశగా పనిచేస్తున్నారు. మేము ఊర్లలో తిరిగినప్పుడు కూడా టీడీపీ నాయకులు ఒకరో ఇద్దరో వాళ్ళ ఇండ్లు పెద్ద పెద్దగా ఉన్నాయి, కానీ పాపం మిగతా వాళ్ళ పరిస్థితి అంతా చాలా దీనంగానే ఉంది. సో అదే వీధిలో ఉంటా లీడర్ల వీధిలో ఉండే వాళ్ళు కూడా అన్హ్యాపీగా ఉండారు. ఎందుకంటే వాళ్ళకి ఇండ్లు రాలే, వాళ్ళకి పెన్షన్లు లేవు, వాళ్ళకి రేషన్ కార్డ్స్ లేవు. సో అసలు గడిచిన 5 ఏళ్లుగా ఏమి జరిగినట్టు, 10 ఏళ్లుగా కూడా ఏమి జరిగినట్టుగా లేదనుకుంటా. అందరూ రాజశేఖర రెడ్డి సార్ వచ్చినప్పుడు మాకు రోడ్లు వచ్చినాయి, రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు మాకు ఇండ్లు ఇచ్చినారు, మాకు రేషన్ కార్డులు ఇచ్చినారు అనే చెప్తారు. వాళ్ళందరికీ తెలుసు అనుకుంటా చంద్రబాబు చేసే మోసం చూస్తున్నారు అనుకుంటా. జగన్ అన్న ఇచ్చిన హామీలు కూడా వాళ్ళకి నమ్మకం ఉంది. ఎందుకంటే జగన్ గారు గడిచిన 9.5 సంవత్సరాలు కూడా ప్రజల మధ్యలో ఉంటా, ప్రజల ఇష్యూస్ ఏంటి, యాక్చువల్ గా వాళ్ళు ఏమేం ఫేస్ చేస్తున్నారు అని దాన్ని బేస్ చేసుకొని నవరత్నాలు చేసినారు కదా. సో అది కాకుండా ఈ 9.5 ఏళ్ళు జగన్ ఎక్కడ ఏ కాంప్రమైజ్ కాలే, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలే. తన విలువల విషయంలో గానీ, ఒక నిజాయితీతో రాజకీయాలు చేయడం విషయంలో గానీ తను
నిరూపించుకున్నాడు. అంటే మధ్యలో ఎంతో మంది రకరకాలుగా మాట్లాడిండొచ్చు, రైట్ ఆఫ్ చేసిండొచ్చు, కానీ ఆయన ధైర్యము, ఆయన చూపించిన విశ్వసనీయతని ఆయన నిలబెట్టింది. ఈరోజు ప్రజలందరూ నమ్ముతున్నారు, ఈయన ఒకసారి చెప్పినాడంటే చేస్తాడు అనే నమ్మకం ఉంది. జగన్ కూడా అంతే ఆలోచన చేసి చెప్పినాడు. చేసిన నవరత్నాలు కానీ చెప్పిన ప్రామిసెస్ అన్ని కూడా అంతే ఆలోచన చేసి చెప్పి